ఎటు పోయారు? బాగా వదిలితే ఇంక మనం బాగాలేము ఈరోజు. వస్తాను చూడు 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 వదలాలంట అంత లేదు నాన్న, లేదు నాన్న, నేను వదలనమ్మ ఈరోజు. రమ్మంటే దుడుకో చూడు చూడు ఓయమ్మ ఓయమ్మ, ఇది ఏం తెలియదు ఇంతలా గొంతులోడేవా చూడు, ఎంత గొంతు దీన్ని వదిలేసిన దానికోసమే ఒక్కటే లోడుకునేది అమ్మ మంచాలు ఎక్కేది, అమ్మ మంచాలు ఎక్కేది, ఆ మంచాలు ఎక్కేది. ఆవునడుగు పో వదలమని, ఆవునడుగు ఆవునడుగురా ఆవునడుగురా ఆవునడుగు. అసలు ఎంత పుట్లు పెట్టి చూస్తుంది చూడు, పుట్లు అంతా అట్టే. నీ సాయి నా సాయి తిక్కి తిక్కి వస్తుంది. శని మొన్న నువ్వు శని మొన్న నువ్వు వీడా పాటలకే. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే మంగళవారం రోజు వ్లాగ్ అండి. ఈరోజైతే అమ్మ ఎందుకుందంటే ఇక్కడ అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్దామని. అమ్మకు వచ్చేసి నోట్లోనే పళ్ళన్నీ చాలా మొత్తం ఊడిపోయాయి. ఒక 4 పళ్ళు ఉన్నాయి, పైన ఒక 3 పళ్ళు, కింద ఒక పన్ను. మా బంధువులు అమ్మాయి అంటే మా అన్న కూతురు అనమాట, ఇక్కడ పీజీ చేస్తూ ఉంది డెంటల్లోనే. మొన్న మేము మా ఊరికి వెళ్ళాం కదా, అక్కడైతే చూసి అవి ఒకసారి చెకప్ చేయించుకొని రమ్మనింది. ఒకవేళ ఫిక్స్ చేసేదా పళ్ళు లేకపోతే ఆ సెట్ చేసి ఇచ్చేదా అవన్నీ చూద్దాము రమ్మంటే, అమ్మ ఇప్పటి వరకు ఎప్పుడు అసలు హాస్పిటల్లోనే చూపెట్టుకోలేదన్నమాట, డెంటల్ డాక్టర్ కాడ కూడా. అందుకే సరేలమ్మా వెళ్ళేసి వద్దాము, అది కూడా ఏం చెప్తారో చూద్దాం అనేసి వచ్చాము. చాలా రోజుల నుంచే ఊడిపోయి ఉన్నాయి అమ్మకి. అలాగే తింటా ఉంటుంది ఏదైనా కూడా, అట్లాగే ఉంటుంది, కానీ చూపెట్టుకోలేదు. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఊడకుండా ఉండడానికి మందులు కానీ ఇంకా ఏదైనా వాడాలని కానీ దానికి పళ్ళు ఫిక్స్ చేసుకోవాలని కానీ అలాగంతా ఎప్పుడు చూపెట్టుకోలే. ఇంకా సరే అమ్మ అంటే తెలిసిన వాళ్ళు లేక మళ్ళీ కొంచెం అవి ఎలాగ ఫిక్స్ చేస్తారో భయపడిపోయి మా అమ్మ కూడా చూపెట్టుకోలేదన్నమాట. అప్పుడు మా అన్న చెప్పాడు ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకొని రమ్మని చెప్పని నాకు ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడైతే అమ్మాయి పీజీ చేస్తూ ఉందనుకుంటాను. దీంట్లోనే మొత్తానికి అంతా చెకప్లు చేస్తున్నారు. అమ్మకి ఇక్కడ స్కానింగ్ తీస్తున్నారు. ఇది ఆ పళ్ళు ఉండే ఒక దగ్గర 3 ఒక దగ్గర 1 ఉన్నది కదా, అవన్నీ కొంచెం మళ్ళీ వాళ్ళు ఏమంటారోనని దూరంగా నుంచే నేనైతే షూట్ చేశాను. అది స్కానింగ్ చేసి ఆ కొన్ని పళ్ళు పై సైడ్వి ఒక 3 పళ్ళు పీకేశారు. మొత్తం సెట్ తయారు చేపించాలని అంటే ఈ వయసులోనే అమ్మకి 65 అబవే ఉన్నాయి. ఫిక్స్ చేయకూడదంట, ఈ వయసులోనే చేయలేరు. అమ్మకి బీపీ కూడా ఉన్నది. అవన్నీ వద్దు, మామూలుగా పెట్టుకొని తీసేస్తాం కదా, ఎప్పుడైనా తినేటప్పుడు పెట్టుకొని ఏమన్నా తినాలంటే పాపం అమ్మకి చాలా కష్టంగా ఉంటుంది. మెత్తగా ఉండే అయితేనే తింటుంది అనమాట. అందుకని చాలా వీక్ కూడా అయిపోయింది. అలాంటివి పెట్టుకొని తినేసి మళ్ళీ కడిగి పెట్టుకునేవి అలాగ ఉంటాయి కదా, అవి ఏదన్నా చేయడానికి అని చెప్పేసి
పళ్ళు అయితే పైన ఒక 3 పళ్ళు పీకేశారు. ఇంకా తీసుకొని అమ్మని తీసుకొని అయితే రిటర్న్ అయిపోయాను అనమాట. మధ్యాహ్నం 2-2:30 అలాగా అయిపోయి ఉంటుంది అనుకుంటాను. మా చిన్న చెల్లెలు వాళ్ళ హౌస్ దగ్గరే. ఇంకా అమ్మని అక్కడ వదిలిపెట్టాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి అక్కడ దగ్గర అనమాట. వదిలిపెట్టి నేను ఇంటికి వచ్చేసాను. నేను మార్నింగ్ కూడా సరిగా నేను వీడియో తీసేటప్పటికి ఈ పూలు అన్నీ సరిగా పూసలేవు అనమాట, మొగ్గల్లాగే ఉన్నాయి. ఇప్పుడైతే చూస్తే భలే బాగా పూసేసి ఉన్నాయి. తెల్ల మందారాలు కానీ, రెడ్ మందారాలు కానీ, ఆ చిట్టి మందారాలు ఉన్నాయి కదా మన గార్డెన్లో, ఈ మొక్కలు మాత్రం చనిపోలేదండి. మందారం మొక్క ఒకటేమో చనిపోయింది, అంతేగాని మిగతా 8 కలర్లు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడైతే ఒక 4 కలర్లు, పింకు, వైటు, రెడ్, ఆ చిట్టి మందారాలు, ఈ 4 వెరైటీసే మనకి పూస్తున్నాయి. ఈరోజైతే ఈ 3 ఉన్నాయి అన్నమాట. ఇలాగా ఫుల్ వర్షం వచ్చేటట్టయితే గాలి అంత భయంకరంగా వస్తూ ఉన్నది. ఈ మనీ ప్లాంట్ కూడా చాలా జూబ్రూగా ఉన్నది, ఎండకు చచ్చిపోలేదు. ఇవన్నీ నేను కొంచెం ప్రాపగేట్ వేరే కుండీలలో పెట్టి చేయాలా అని అనుకుంటా ఉన్నాను. అలాగే సరిపోతూ ఉన్నదండి. అసలు ఏదో ఒక ఈ పనులు పడిపోను అవి అలాగ ఉంటున్నాయి. ఇంకా ఇదైతే నేను బయట నుంచి వచ్చేసానంటే మాత్రం పక్కన పడి గోల చేస్తుంది కదా బుడ్డగాడైతే. ఇంకా అన్నీ అప్పుడు వచ్చేసి స్నానం చేసి ఈ పూలన్నీ కోసేసి దేవుడికి కూడా పెట్టి పూజ అయితే చేసేసాను. ఈరోజు లాగైతే ఇదే ఉందండి, చాలా సింపుల్గా. అది కూడా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను అనేది కొంచెం మీకు తెలియాలని వాయిస్ ఓవర్ ఇచ్చాను. మా ఫోన్ అయితే బాగా ప్రాబ్లంగా ఉంది. కొన్ని రోజులైతే వీడియోస్ ఇలాగే ఉంటాయి. ఇదండి ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.